హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలబడి. ఈరోజు మా కథ ఇంటి పెత్తనం. పూర్వం ఒక ఊళ్ళో దండపాని అనే గృహస్థుడు ఒకడు ఉండేవాడు. ఆయన భార్య పేరు భద్ర. వారికి 4 కుమారులు. 4కి వివాహాలు జరిగి భార్యలు కాపురాలకి వచ్చారు. భద్రమ్మ ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు. ప్రతి విషయంలోనూ భర్తకు సహాయంగా ఉండేది. కానీ తన తదనంతరం తన 4 కోడళ్లలో ఎవరు తన స్థానం ఆక్రమించగలుగుతారా అని ఆవిడకు బెంగ పట్టుకుంది. తన భార్యకు గల విచారం గ్రహించి దండపాణి 4 కోడళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఒకనాడు ఆయన ఒక్కొక్క కోడలిని పిలిపించి తలా 5 వడ్ల గింజలు ఇచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరిచి పెట్టమని హెచ్చరించాడు. పెద్ద కోడలు ఉజ్జిక ఈ విధంగా ఆలోచించింది. ఇంటి నిండా ఎప్పుడూ ధాన్యం ఉండనే ఉంటుంది. మామగారు ఏ క్షణాన 5 వడ్ల గింజలు తిరిగి ఇమ్మని అడిగినా గాదెలో నుంచి తీసుకుపోయి ఇవ్వవచ్చు. ఈ భాగ్యానికి ఈ వడ్ల గింజలను భద్రపరచడం ఎందుకు? ఇలా అనుకుని ఉజ్జిక మామగారిచ్చిన 5 వడ్ల గింజలు అవతల పారేసింది. రెండో కోడలు భోగవతి కూడా ఉజ్జికలాగే ఆలోచించింది. అయితే ఆమె వడ్ల గింజలను అవతల పారేయటానికి బదులు పొట్లు ఒలిచి నోట్లో వేసుకుంది. మూడవ కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్ల గింజలను భద్రంగా పొట్లం కట్టి తన పెట్టె అడుగున దాచింది. 4వ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది. మామగారిచ్చిన ఈ గింజలను తిరిగి ఎప్పటికి అడుగుతారో తెలియదు. వడ్ల గింజలను భద్రం చేసేది తినటానికి లేదా నాటటానికి. ఈ 5 గింజలు తినటానికి ఏమూలా? అందుచేత వీటిని భద్రం చేయటం అంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటటమే. ఇలా అనుకుని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలను పుట్టింటికి పంపి పొలంలో నాటివేయించింది. రోహిణి పుట్టింటివారు 5 గింజలను నాటి 5 వరి మొక్కలు పెంచారు. పంట వచ్చాక కోశారు. మరుసటేడు గింజల కోసం కబురు రాలేదు. అందుచేత పంట యావత్తూ విత్తనాలుగా ఉపయోగించి మరుసటేడు పండించారు. ఈ విధంగా వరసన 5 ఏళ్లు గడిచాయి. ఏమండి, నేను చూస్తే పెద్దదాన్నైపోయాను. ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు. కోడళ్లలో ఎవరికి పెత్తనం అప్పగించాలో తేల్చి చెప్తానన్నారు. 5 ఏళ్లు గడిచినాయి. ఇకనైనా ఏదో విధంగా నిర్ణయించండి అన్నది భద్రమ్మ తన భర్తతో. దండపాణి సరేనని తాను దాచమని ఇచ్చిన 5 వడ్ల గింజలను తిరిగి తీసుకురమ్మని కోడళ్లను అడిగాడు. పెద్ద కోడళ్ళు ఉజ్జిక, భోగవతి కూడా గాదెలో నుంచి 5 వడ్ల గింజలు తెచ్చి మామగారి ఎదుట పెట్టారు. మూడవ కోడలు రక్షిక తన పెట్టె అడుగు నుంచి పొట్లం తీసి నల్లబడిపోయిన వడ్ల గింజలను తెచ్చి మామగారికి ఇచ్చింది. దండపాణి వాటిని చూసి ఇవి నిజంగా నేనిచ్చినవే అన్నాడు. ఉజ్జిక, భోగవతి తెచ్చిన గింజలు కొత్త పంటవి కనుక బంగారం రంగులో ఉన్నాయి. ఇవి నేనిచ్చిన గింజలు కావు. ఏం జరిగింది? నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడళ్లను అడిగాడు. వారు గత్యంతరం లేక చేసిన పని చెప్పేశారు. దండపాణి చిన్న కోడలు రోహిణితో, ఏవమ్మా నేను నిన్ను దాచమనిచ్చిన గింజలు అన్నాడు. వాటిని నేను మా పుట్టింటికి పంపాను. రావటానికి కొంత వ్యవధి కావాలి. 2 రోజులు గడువివ్వండి అన్నది రోహిణి. సరేనన్నాడు దండపాణి. 2 రోజుల కల్లా రోహిణి పుట్టింటి వారి ఊరి నుంచి 50 బళ్ల మీద ధాన్యపు బస్తాలు దిగాయి. వాటిని చూసి అందరూ నివ్వెరపోయారు. 5 ఏళ్ల క్రితం 5 గింజలను సరిగా భద్రం చేయటం వల్ల ఈరోజు 50 బళ్ల ధాన్యం తయారైంది. చూసావా? ఇంటి పెత్తనం నీ ఆఖరు కోడలు రోహిణికివ్వు. ఏది ఎలా భద్రం చేయాలో ఆమెకు తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో. మిగిలిన 3 మాట ఏమిటి? వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ. ఉజ్జిక పనికి మాలిన వస్తువులు పారవేసే మనిషి. చెత్తా చెదారము ఊడ్చి గిల్లు శుభ్రంగా ఉంచే పని ఆమెకివ్వు. భోగవతిది చేతికి దొరికిన వస్తువును అనుభవించే గుణం. ఆమెకు వంట ఇంటి పెత్తనం ఇవ్వటం మంచిది. రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు. కొట్టు పెత్తనం ఆమె చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి. భద్రమ్మకు ఈ ఏర్పాటు బాగుందనిపించింది. ఆ విధంగానే కోడళ్లకు పనులు విభజించింది. తాను ఇంటి పెత్తనం నుంచి విరమించి హాయిగా కృష్ణారామ అనుకుంటూ చీకు చింత లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చింది. విన్నారా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా?
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.